హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే సండే స్పెషల్ ఇంట్లో దోశ అన్నమాట. మనకు దోశ క్రిస్పీగా రావాలి అంటే మినప్పప్పుని బియ్యాన్ని 6 గంటలు కంపల్సరీ నానబెట్టుకోవాలి. అందులోకి కొంచెం మెంతులు అయితే యాడ్ చేయాలి. కొంచెమే నానబెట్టుకునే టైంలోనే కొన్ని వేసుకోవాలి. అప్పుడు మనకి దోశ క్రిస్పీగా వస్తుంది. నేనైతే సండే కంపల్సరీ మా ఇంట్లో టిఫిన్ చేయాలి కాబట్టి నా చిట్టి తల్లి కోసం ఈరోజు దోశ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. పల్లీలు పుట్నాలతో చట్నీ చేశాను అన్నమాట. ఈ కాంబినేషన్ చట్నీ చాలా బాగుంటుంది. మా అన్వికకి టిఫిన్స్లో బాగా నచ్చేది దోశ అన్నమాట. ఏది తినదు సరిగ్గా, అందుకే ఆమె కోసం ఖచ్చితంగా దోశ కంపల్సరీ వేయాల్సిందే. అందుకే నేను ఫస్ట్ అయితే చట్నీ రెడీ చేసుకుంటున్నా. పల్లీలు మినపనాలు అన్నీ వేంపుకొని చట్నీ అయితే మిక్సీ చేసుకున్నాను. చట్నీ చేసిన తర్వాత వీటిని కొంచెం ఆయిల్లో పోపేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. దోశలోకి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. నా కూతురు అయితే చాలా ఇష్టంగా తింటుంది ఈ చట్నీని దోశలోకి. దోశ వేయడం అందరికీ తెలిసిందే, కొత్తగా ప్రాసెస్ అంటూ ఏమీ లేదు. కానీ క్రిస్పీగా రావడానికి మాత్రం మెంతులు, అలాగే కొంచెం మనం మెత్తగా వేసుకోవాలనుకుంటే నైట్ మిగిలిన అన్నాన్ని కొంచెం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అన్నాన్ని కలుపుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనకు నచ్చినట్టు దోశ వేసుకోవచ్చు. సండే ఇంట్లో కామన్గా నాన్ వెజ్ వండుకుంటాం కదా. నాన్ వెజ్ వండుకోవడానికి టైం పడుతుంది కాబట్టి నేను ముందే మార్నింగ్ లేచి టిఫిన్ చేశాను అన్నమాట. నా కూతురికి అయితే కంపల్సరీ టిఫిన్ కావాల్సిందే. అందుకే నేను మాత్రం ఖచ్చితంగా దోశ కంపల్సరీ వేయాల్సి వచ్చింది. దోశలు వేయడం అయితే అయిపోయింది. నా కూతురుని అడగాలి ఎలా ఉందో అనిగా. ఆమె కోసం క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగానే దోశ వేశాను అన్నమాట. ఎందుకంటే ఆమె మెత్తగా ఉంటేనే మెత్తగా తింటుంది అన్నమాట. చిన్నపిల్ల కదా, అందుకే తినమని దోశ ప్లేట్లో వేసి ఇచ్చాను. చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుందో. థ్యాంక్ యూ.